అందరు నమస్కారం అండి. మన రాష్ట్రం బాగుపడుతున్నా, మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నా, మన రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నా ఈ వైసీపీ కుక్కలో మొరుగుతూ ఉంటారండి. వాళ్ళకంటే సిగ్గు, శరం, మానం, మర్యాద ఎలాగో లేదు. మరి జర్నలిస్టులకు ఏమైందో నాకు అర్థం కాల. జర్నలిస్టులు కూడా వైసీపీ కార్యకర్తల కంటే ఎక్కువగా మొరుగుతున్నారు. ఈరోజు మన రాష్ట్రానికి బిల్ గేట్స్ రావడం జరిగింది. ఆయన మీద కూడా ఈ జర్నలిస్టులు కానీ ఈ వైసీపీ పేటీఎం కుక్కలు కానీ మొరుగుతూ ఉన్నారు. ముఖ్యంగా మన కసాయి ఎవరైతే జర్నలిస్ట్ కసాయి ఉన్నాడో, బ్రోకర్ నా కొడుకు, వాడు కూడా ఈరోజు ఒక వీడియో చేసి బిల్ గేట్స్ అలాంటి వాడు, బిల్ గేట్స్ ద్రోహి, బిల్ గేట్స్ దొంగ, అలాంటి వాడిని మనం నెత్తిన పెట్టుకుంటామా, అలాంటి వాడిని మన రాష్ట్రానికి తీసుకొచ్చుకుంటామా అని పెద్ద పెద్ద ముద్ర మాటలో బిల్ గేట్స్ మీద మాట్లాడుతున్నాడు ఈ బ్రోకర్ జర్నలిస్టు. వీడేం మాట్లాడుతున్నాడో ఒకసారి వినండి. అంటే ఇంతవరకు నేను వీడు వయసుకి మర్యాద ఇచ్చేవాడిని, కానీ ఈరోజు మాట్లాడిన మాటలు విన్న తర్వాత, ఈరోజు వాడు చేసిన వీడియో చూసిన తర్వాత, ఇలాంటి బ్రోకర్ నా కొడుకులకి మనం ఎందుకు మర్యాద ఇవ్వాలి? ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు మన రాష్ట్రానికి అభివృద్ధి చెందడానికి, మన రాష్ట్రం కోసం కష్టపడుతుంటే, మన రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలను తీసుకొస్తుంటే, ఇలాంటి బ్రోకర్ నా కొడుకులు ఎక్కడో కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు ఇష్టం చిమ్ముతున్నారు మన రాష్ట్రం మీద. వీడేం మాట్లాడుతున్నారు ఒకసారి వినండి. చెప్పరా? రాష్ట్రానికి బిల్ గేట్స్ వస్తున్నాడు, సచివాలయంలో సీఎం మంత్రులతో భేటీ అవుతున్నాడు, ఆర్టీజీఎస్ ఫలితాలని ఆయనకు వివరించబోతున్నారు చంద్రబాబు, ఉండవల్లిలో వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించబోతున్నారు, ఆయనకి ఈ సంజీవని ప్రాజెక్ట్ అప్పచెప్తారట, ప్రజారోగ్యము, వ్యవసాయం, విద్యా తదితర రంగాల్లో చేపట్టిన సంస్కరణ మీద ప్రజెంటేషన్ ఇస్తారట. సంజీవని ప్రాజెక్ట్ ఆయనకి, అంటే మన ఆరోగ్యాలు తీసుకెళ్లి బిల్ గేట్స్ అనే రాక్షసుడి చేతిలో పెడుతున్నారు. చూసారా? రాక్షసులంట, బిల్ గేట్స్ అనే వ్యక్తి రాక్షసులంట. ఇంకా మాట్లాడుతుంటే వినండి, లాస్ట్ లో మాట్లాడుతుంది గురించి. ఏంటంటే మనకి ఏ రోగాలను లెక్కగట్టి దాన్ని, ఆ రోగాలను పెంచడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయాలో చేస్తుంటాడు. బిల్ గేట్స్ అనేటటువంటి వాడు వ్యాక్సిన్ కోసం ప్రపంచాన్ని నాశనం చేసినటువంటి వాడు, రోగాలని సృష్టించినటువంటి వాడు. ఏనాడో వీడు రోగాలకు సంబంధించినటువంటి పాండమిక్ గురించి మాట్లాడాడన్నది ఎపిస్టన్ ఫైల్స్ లో కూడా తెలియదు. అయినా సరే వాడిని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటున్నాం. ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు అంటే గొప్పగా మెచ్చుకున్నాం, కానీ వాడు ఒక పెద్ద ఫ్రాడ్ గాడు, పెద్ద దొంగ వాడు, ప్రపంచం మొత్తంలో ఆరోగ్య రంగాన్ని అడ్డుపెట్టి పీల్చి పిప్పి చేస్తున్నటువంటి ఒక పెద్ద శాడిస్ట్ వాడు. వాడిని అనవసరంగా నెత్తిన పెట్టుకుంటారు. ఇది దేశానికి కూడా ద్రోహి వాడు, భారతదేశానికి కూడా ద్రోహి, అది గుర్తుపెట్టుకోవాలి. అయినా సరే ఆ ద్రోహిని ఎందుకు నెత్తిన పెట్టుకుంటున్నారు కూట ప్రభుత్వం ఆలోచించుకోవాలి. వీడు నిజంగా బ్రోకర్ నా కొడుకే వీడు. సారీ, వీడు వయసుకి మర్యాద ఇవ్వదలుచుకోవాలా. వీడు నిజంగా బ్రోకర్ నా కొడుకే. ఒరే, బిల్ గేట్స్ అనే వ్యక్తి ఎంత పెద్ద పారిశ్రామికవేత్త తెలుసా? ఈరోజు మనం కంప్యూటర్ సిస్టమ్ వాడుతున్నామంటే దానికి సృష్టికర్త బిల్ గేట్స్. బిల్ గేట్స్ పర్సనల్ వ్యక్తిగత జీవితం గురించి అది మనకు అనవసరం. ఆయన పారిశ్రామికవేత్త కాదా అది చూడాలి మనం. ఇప్పుడు బిల్ గేట్స్ దొంగ, బిల్ గేట్స్ ద్రోహి అని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు. బ్రోకర్ నా కొడక. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా మహాత్మా గాంధీ? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా శుద్ధపోస? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా పతివర్త? అంటే మన రాష్ట్రాన్ని దోసేసి, మన తెలుగు 2 రాష్ట్రాలు దోసేసి లక్షల కోట్లు సంపాదించి 16 నెలలు జైల్లో చిప్పకొడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దొంగ. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక ఆర్థిక నేరస్తుడు, ఒక క్రిమినల్. 16 నెలలు జైల్లో ఉన్నాడు. 10 సంఖ్యలో కేసులున్నాయి. బెయిల్ మీద తిరుగుతున్నాడు. మీకు జగన్మోహన్ రెడ్డి నీకు దేవుడు కావచ్చు. మన రాష్ట్రానికి ఒక పారిశ్రామికవేత్త వస్తే, మన రాష్ట్రం బాగుపడుతుంటే, మన రాష్ట్రానికి పరిశ్రమలు వస్తుంటే, మన రాష్ట్రానికి ఇలాంటి పెద్ద పెద్ద వ్యక్తులు వస్తుంటే, ఇలాంటి వాళ్ళందరూ మీకు దొంగలు, ఇలాంటి వాళ్ళందరూ దేశద్రోహులు మీకు. ఎలా బోకర్ నా కొడక? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా దేవుడా? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కూడా దొంగే కదా, ద్రోహే కదా. ఏదో జగన్మోహన్ రెడ్డి శుద్ధ పోసైనట్టు పెద్ద ప్రతివర్త కబుర్లు మాట్లాడుతున్నావు. బ్రోకర్ నా కొడక, నువ్వు జర్నలిస్టువా లేకుంటే బ్రోకర్ నా కొడకరా? వైసీపీ కార్యకర్త కంటే ఎక్కువ మాట్లాడుతున్నావు కదా నువ్వు. వైసీపీ కార్యకర్త కంటే వాళ్ళంటే మాట్లాడారంటే దానికి ఒక అర్థం ఉంది. సరే పోనీలే,
వాళ్ళకు ఒక రకమైన ఏడుపు ఏడుస్తుంటారు. వాళ్ళకంటే సిగ్గు శరం లేదు, వాళ్ళంటే మనిషి పుట్టుక పుట్టలేదు, వాళ్ళ జంతువులు పుట్టారు, పశువులు పుట్టారు అనుకోవచ్చు. నువ్వు జర్నలిస్టు కాదురా, నువ్వు న్యూట్రల్ జర్నలిస్ట్ అని చెప్పుకొని తిరుగుతున్నావు కదరా. మరి నీకేం పోయే కలరా, నీకేం మాయరోగరా, పోరంపోకన కొడక, నీకేం మాయరోగరా? సిగ్గు లేదా నీకు ఇలాంటి మాటలు మాట్లాడడానికి? ఇలాంటి మాట్లాడే సిగ్గు లేదా నీకు? పోరంపోకన కొడకలారా. మన రాష్ట్రానికి బాగుపడినారు ఎవరే మీరు? మన రాష్ట్రాన్ని బాగుపడినరా? నాకు అర్థం కాలేదండి. మన రాష్ట్రాన్ని బాగుపడినరా? మా పిల్లలకు ఉద్యోగాలు వద్దా? మన రాష్ట్రం అన్ని రాష్ట్రాల కంటే నెంబర్ 1గా ఉండొద్దా? అరే మీరు ఏం కోరుకుంటున్నారా మీరు? మన రాష్ట్రాన్ని ఏడాది ఎక్కడ తీసుకెళ్ళాలనుకుంటున్నారు మీరు? ఎంతవరకు నాశనం చేయాలనుకుంటున్నారు మీరు? కనీసం కృతజ్ఞత భావం కూడా లేదంటారా మీకు? కొంచెం కూడా భావం లేదా? అరే ఇక్కడ పుట్టి, ఇక్కడ మట్టి మీద పుట్టి, ఇక్కడ తింటూ, ఇక్కడ బతుకుతూ, మా రాష్ట్రం మీద పడి వీడియోలు చేస్తూ బతుకుతూ కనీసం కృతజ్ఞత భావం కూడా సిగ్గు లేకుండా, లజ్జ లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మురుగుతున్నారు. పోరంపోకన కొడకలారా, మీరంతా జర్నలిస్టులా? బ్రోకర్నా కొడుకులు మీరందరూ బ్రోకర్నా కొడుకులు. మీరు జర్నలిస్టులు ఎలా అయ్యారు నాకు అర్థం కాల. సిగ్గు లేకుండా మారుతున్నారు. బిల్ గేట్స్ అంటే దొంగ, మరి జగన్మోహన్ రెడ్డి ఏమా? జగన్మోహన్ రెడ్డి దేవుడా? జగన్మోహన్ రెడ్డి కూడా దొంగే. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కూడా దొంగే. బిల్ గేట్స్ ఇంకోటి దొరికాడా మనకు అనవసరం. అది మనకు తెలియదు. మన దగ్గర ఆధారాలు లేవు. ఆధారాలు లేకుండా మనం మాట్లాడలేవు. నీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించు. బిల్ గేట్స్ పలానా వ్యక్తి అని చెప్పి చూపించు. మరి జగన్మోహన్ రెడ్డి దొంగ అనే దానికి ఆధారాలు ఉన్నాయి కదా, ఛార్జ్ షీట్లు ఉన్నాయి, సిబిఐ వేసిన ఛార్జ్ షీట్లు ఉన్నాయి. ఇప్పటికీ బెయిల్ మీద తిరుగుతున్నాడు. దొంగ అనే దానికి ఆర్థిక నేరస్తుడు జగన్మోహన్ రెడ్డి. ఒక ఆర్థిక నేరస్తుని మనం ఒక ముఖ్యమంత్రిగా చేర్చుకోవచ్చు, ఒక నాయకుడిగా మనం అభిమానించవచ్చు. మరి బిల్ గేట్స్ ఒక పారిశ్రామికవేత్త మన రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెడతాము, మీకు అండగా ఉంటాము అని సపోర్ట్ చేస్తే నీకు వాళ్ళు దొంగలు, వాళ్ళు దోపిడీదారులు. కడుపుకి అన్నం తింటున్నారా, పెంట తింటున్నారా? బోకరన్నా కూడా నువ్వా? సిగ్గు లేకుండా అసలుకి నేను నిజంగా అండి, నేను బూతులు మాట్లాడదలుచుకోలేదండి నిజంగా. అంటే బూతులు అంటే పెద్దగా మాట్లాడను. మ్యాక్సిమం నేను కొడక, బోకర్నా కొడక, లోఫర్నా కొడక ఇవే వాడతా. ఇవి కూడా వాడకూడదు అనుకున్నా ఈ మధ్యకాలంలో నేను వాళ్ళ పెద్దగా. కానీ ఇలాంటి బ్రోకర్నా కొడుకులు చూసిన తర్వాత వాడాల్సి వస్తుందండి. వీళ్ళకి మర్యాద పూర్వకంగా చెబితే ఇలాంటి బోకర్నా కొడుకులు వినరు. ఇలాంటి బోకర్నా కొడుకులు వినరు. ఇలాంటి బోకర్నా కొడుకులకి ఇలాగే బుద్ధి చెప్పాలి. సిగ్గు శరం. మన బతుక్కి 4 ముక్కలు ఇంగ్లీష్లో మాట్లాడలేవు. 4 ముక్కలు ఇంగ్లీష్లో మాట్లాడలేడు బ్రోకర్నా కొడుకు ఈడు కసాయి. వీడికి ఇంగ్లీష్ రాదు, వీడికి తెలుగే సరిగ్గా రాదు. వీడికి ఇంగ్లీష్లో 4 ముక్కలు మాట్లాడలేము. మనం పెద్ద విశ్లేషణ చేసేస్తాం, పెద్ద ముద్ర మాటలు మాట్లాడేస్తాం. మన పెద్ద వ్యక్తులను మనం విమర్శ చేస్తాం. వాళ్ళ క్యారెక్టర్ అలాంటిది, వాళ్ళ క్యారెక్టర్ ఇలాంటిది, వాళ్ళు దొంగ, వాళ్ళు దోపిడీలు. మన బతుకులకి 2 ముక్కలు ఇంగ్లీష్ రాదు, మన తెలుగే సరిగ్గా చదవలేము. సిగ్గు లేకుండా మన బుద్ధి లేకుండా బోకర్నా కొడకలారా. జై హింద్.